నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను చూచితిని. వీళ్ళు ఎందుకు ఆగిపోయారంటే బాధలు వచ్చినందున. ఏమొచ్చినందు చెప్పండి? బాధలు వచ్చినందున. ఈ రోజున కూడా చాలా మంది బాధలు వస్తే మందిరంకి మానేస్తారు, ప్రార్థన చేయడం మానేస్తారు, ప్రార్థన చేసుకోవడం మానేస్తారు. పాస్టర్స్ ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇవ్వరు. కారణం ఏంటంటే వాళ్ళకు బాధలు వచ్చినంత ఆగిపోయారు. బాధలు వచ్చింది నువ్వు ఆగిపోవడానికా? బాధలు రాకుండా మనం ఉండలేమా? బాధలతో మనం బ్రతకలేమా? బాధలు అనేవి మన జీవితంలో భాగము కాదా? బాధలు అనేవి కేవలము కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండయా? భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి బాధ ఉంటుంది. వాళ్ళు ఎంత శ్రీమంతులైనా, ఎంత గుణవంతులైనా, ఎంత ఆస్తివంతులైనా, ఎంత చెట్టుకు ఎంత గాలి అన్నట్లుగానే ప్రతి వ్యక్తి జీవితంలో బాధలు కష్టాలు ఉన్నాయి. అలా ఉన్నందున ఆగిపోతావా? అలాగ ఉన్నందుకు ప్రభు విడిచిపెడతావా? అలాగ ఉన్నందున ప్రార్థన చేయడం మానేస్తావా? ఏ మనిషి అండి? ఏమి నమ్ముకున్నట్టు నీవు? కనుక ఈ సంవత్సరమైన బాధ వచ్చిన ప్రభు నీతో చెప్తున్నాడు, ఇదిగో నేను నిన్ను ఈ సంవత్సరమును నడిపించబోతున్నాను. హల్లెలూయా! నీ ప్రయాణంలో నేను నీ బాధల్లో నేను ఉండి కానానుకు నడిపిస్తాను, అరణ్య యాత్రలు నీతో ఉంటాను అని ఇశ్రాయేలుతో చెప్పిన దేవుడు ఈ నూతన సంవత్సరం నీతో చెబుతున్నాడు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని కనపరచుడి. హల్లెలూయా!